అపహరణ. గొప్ప అరణ్యంలో కంపిల్య నగరానికి సమీపంలో ఒక వృద్ధ విధవరాలు నివసించేది. చాలా సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయిన ఆ వృద్ధురాలు ఔషధ మూలికలను సేకరించి నగరంలో అమ్మి అతి కష్టంతో జీవనం సాగించేది. ఒకరోజు రాత్రి చాలా ఆలస్యంగా ఆ వృద్ధురాలు తన కుటీరం వెలుపల గుర్రపు రౌతుల శబ్దానికి మేల్కొంది. ఆమె లేచి నిలబడకముందే తలుపుపై పెద్ద శబ్దం వినిపించింది. ఆమె తలుపు తీయగా పూర్తిగా ఆయుధాలు ధరించిన కొంతమంది వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయింది. వారు ఒక్కమాట కూడా చెప్పకుండా ఆమెను తోసి కుటీరంలోకి చొరబడ్డారు. మీకు ఏం కావాలి అని ఆ వృద్ధురాలు భయంగా అడిగింది. ఫర్వాలేదు అమ్మా. వారిలో నాయకుడివలే కనిపించే ఒక వ్యక్తి తన దుస్తులు మరియు నడవడికతో చెప్పాడు. ఇప్పటినుండి నువ్వు ప్రతి రాత్రి నా మనుషులకు ఆహారం వండాలి. నీకు బాగా డబ్బు చెల్లిస్తాం. కాని మా ఉనికి గురించి ఒక్క మాట బయటపడినా నువ్వు మళ్లీ సూర్యోదయాన్ని చూడలేవు. ఆ వృద్ధురాలు నిరాకరించడానికి లేదా వాదించడానికి కూడా భయపడింది. మరియు ఆ రాత్రి నుండి ఆమె చీకటి సమయాల్లో నిశ్శబ్దంగా వచ్చే 10 మందికి ఆహారం వండిపెట్టేది. వారు తిని వెళ్ళిపోయేవారు. వారు ఆమెకు చెల్లించిన డబ్బు ఆమె అంతకుముందు చూసిన దానికంటే ఎక్కువ అయినప్పటికీ ఆమె జీవితం అశాంతితో ఉంది. ఎందుకంటే ప్రతి రాత్రి నగరంలో దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయని అనేక చెడు పుకార్లు వినిపించాయి. ఆ సమయంలో కంపిల్యను శక్తివంతమైన పాలకుడు మరియు గొప్ప యోధుడైన కింగ్ సత్యవర్మ పరిపాలించేవాడు. రాజుకు అందమైన యువరాణి సుందరి అనే కుమార్తె ఉంది. ఆమె గొప్ప అందం మరియు ఆమె తండ్రి యొక్క విశాలమైన రాజ్యం కారణంగా ఆమెను వివాహం చేసుకోవడానికి వరులకు కొదవలేదు. అత్యంత పట్టుదలతో ఉన్నవాడు అహంకారి మరియు క్రూరుడైన సౌవీరరాజు చంద్రవర్ణం. కాని అతని దుష్కార్యాలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. కాబట్టి యువరాణి అతనిని పూర్తిగా చులకన చేసింది. చంద్రవర్ణం ఎంతగానో ఆగ్రహించి ఏదైనా సరే తాను బలవంతంగానైనా ఈ గర్వించిన యువరాణిని పొందుతానని శపథం చేశాడు. మరొకవాడు తూర్పు భారతదేశంలో ఒక చిన్న రాజ్యాన్ని పాలించే రాజకుమారుడు ఆకర్షణీయమైన యువరాజు అవనీష్. యువరాజు యువరాణిని కలిసినప్పుడు వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కాని దాదాపు డబ్బులేని రాజ్యం నుండి వచ్చినందుకు యువరాణిని గెలుచుకునే తన అవకాశాలు చాలా నిరాశగా ఉన్నాయని యువరాజు బాధపడ్డాడు. ఒక సాయంత్రం ఆ నిరాశతో ఉన్న యువరాజు అరణ్యంలో తిరుగుతుండగా అనుకోకుండా ఆ వృద్ధురాలి గుడిసె పక్కగా వెళ్లాడు. దప్పికగా అనిపించడంతో అతను ఆగి వృద్ధురాలిని ఒక గ్లాసు నీరు అడిగాడు. అతను గుడిసెలోకి వెళ్ళినప్పుడు పొయ్యిమీద వండుతున్న ఒక పెద్ద ఆహారపు పాత్రను చూసి చాలా ఆసక్తి చెందాడు. మీ ఇంట్లో చాలా పెద్ద కుటుంబం ఉన్నట్టుంది అని యువరాజు ఆ పాత్రను చూపిస్తూ అన్నాడు. అవును అని వృద్ధురాలు బదులిచ్చింది. ఈ రాత్రికి 10 మందికి ఆహారం వండాలి. కాని దేవుడి దయవల్ల వారు ఉత్తరాదికి ఎక్కడికో వెళుతున్నారని చెప్పారు. ఆ మనుషులు ఎవరు అని అతను అడిగాడు. నాకు తెలిసి ఉంటే బాగుండేది అని ఆ మహిళ సందేహాస్పదంగా చెప్పింది. వారు ఇక్కడకు వస్తున్నప్పటినుండి నగరంలో భయంకరమైన హత్యలు, హింస జరుగుతున్నాయి. వారు దుర్మార్గులని నేను భయపడుతున్నాను. వారు పూర్తిగా వెళ్ళిపోతే నేను సంతోషిస్తాను. ఆ వృద్ధురాలు అశాంతితో ఉందని, తన రహస్య మనుషులు తిరిగి వచ్చే శబ్దం కోసం వింటున్నట్లు యువరాజు గమనించాడు. ఈ మనుషులను కలవడం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకని పెద్ద ఆవలింత తీస్తూ యువరాజు అడిగాడు. అమ్మా, ఆలస్యమవుతోంది. నేను ఇక్కడ రాత్రి ఉండవచ్చా? వృద్ధురాలు ఆందోళనతో తన చేతులు పైకెత్తింది. మీరు వెళ్ళిపోవాలి. ఈ మనుషులు మిమ్మల్ని ఇక్కడ చూస్తే వారు మన ఇద్దరినీ చంపే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వెళ్ళిపోండి. యువరాజు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. మళ్లీ వచ్చి ఆమెను కలుస్తానని మాటిచ్చాడు. గుడిసె నుండి బయలుదేరిన తరువాత అతను ఎక్కువ దూరం వెళ్లలేదు. ఒక పెద్ద నీడగల చెట్టును ఎంచుకుని యువరాజు గుడిసెను బాగా చూడగలిగే ఒక కొమ్మపైకి ఎక్కి వృద్ధురాలి అవాంఛిత అతిథుల రాకకోసం సౌకర్యంగా ఎదురుచూశాడు. అర్ధరాత్రి సమయంలో అరణ్యం గుండా గుర్రాలు వస్తున్న శబ్దం అతనికి వినిపించింది మరియు అతను 10 మంది మనుషులు గుడిసె వెలుపల గుర్రాల నుండి దిగడం చూశాడు. అక్కడ 2 ప్యాక్ గుర్రాలు ఉన్నాయి. ఒకదానిపై పెద్ద మూట ఉన్నట్లు కనిపించింది మరియు మరొక దానిపై 2 డ్రమ్ములు ఉన్నాయి. 2 మనుషులు డ్రమ్ములను విప్పి వాటిని గుడిసెలోకి తీసుకువెళ్లారు. అది వైన్ అయి ఉంటుందని అతను అనుకున్నాడు. ఆ మనుషులు లోపలికి వెళ్లగానే యువరాజు తన ఎత్తైన స్థానం నుండి దిగి నీడలలో ఉంటూ గుడిసెను సమీపించాడు.
దొంగలు అప్పటికే మద్యం సేవించడం మొదలుపెట్టారు. వారి అరుపులు, పాటలు అతను చేసే ఏ శబ్దాన్నైనా ముంచివేస్తాయి. కాబట్టి దొంగతనం చేయవలసిన అవసరం అంతగా లేదు. గుర్రాలను చూసిన యువరాజు ఆ మనుషులు పెద్దగా దూరం ప్రయాణించలేదని ఖచ్చితంగా అనుకున్నాడు. మరియు ప్యాక్ గుర్రంపై ఉన్న ఆ మూటను చూస్తూ అందులో ఏముందో అని యువరాజు ఆశ్చర్యపోయాడు. యువరాజు ఒక చెట్టులో దాక్కున్నాడు. ఆ మూటను తాకినప్పుడు అది దుప్పటిలో కట్టిన మనిషి అని అతనికి ఖచ్చితంగా అనిపించింది. జాగ్రత్తగా ఆ మూటను దించి యువరాజు త్వరగా కవరును విప్పాడు. మరియు ఆశ్చర్యకరంగా లోపల నోటికి గుడ్డ కట్టి చేతులు కాళ్లు కట్టి ఉన్న యువరాణి సుందరి ఉంది. నోటికి కట్టిన గుడ్డను తొలగించి యువరాజు యువరాణికి శబ్దం చేయవద్దని గుసగుసలాడాడు. తరువాత అతను ఆమెకు కట్టిన తాడులను వదులుతున్నప్పుడు ఈ మనుషులు ఆమెను రాజభవనం నుండి ఎలా అపహరించారో ఆమె కొన్ని తొందరపాటు మాటల్లో అతనికి చెప్పింది. యువరాజు దొంగల గుర్రాలలో రెండింటిని తీసుకుని పారిపోయే అవకాశాలను అంచనా వేశాడు. తరువాత అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇప్పుడు పారిపోవడానికి ప్రయత్నించడం ఉపయోగం లేదు అని అతను యువరాణితో చెప్పాడు. ఆ దొంగలు మమ్మల్ని పట్టుకోవచ్చు. అప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం. నువ్వు పొదల్లో దాక్కో. దొంగలు వెళ్ళిపోయిన తర్వాత గుడిసెలోకి వెళ్ళు. అక్కడ ఉన్న వృద్ధురాలు నేను తిరిగి వచ్చేవరకు నిన్ను చూసుకుంటుంది. యువరాణి సురక్షితంగా దాక్కున్న తర్వాత యువరాజు ఆ దుప్పటిని తన చుట్టూ చుట్టుకుని ప్యాక్ గుర్రం వెనుక భాగంలోకి ఎక్కడానికి ప్రయత్నించాడు. దొంగలు మద్యం మత్తులో తమ విలువైన సరుకును పరీక్షించడానికి కూడా ఇష్టపడరని అతను ఆశించాడు. కొద్దిసేపటి తర్వాత దొంగలు గుడిసె నుండి తూలుతూ బయటకు వచ్చారు. మరియు కొందరు చాలా తాగి ఉండటం వలన వారు తమ గుర్రాలపైకి ఎక్కడానికి సహాయం చేయించుకోవాల్సి వచ్చింది. అరణ్యంలోకి లోతుగా వారు ప్రయాణించారు. మరియు వారు చివరకు పాత ఉపయోగంలో లేని ఒక గుడిసె వద్ద ఆగినప్పుడు యువరాజు సంతోషించాడు. ఇద్దరు మనుషులు ప్యాక్ గుర్రం నుండి మూటను దించి దాని బరువుకు తిట్టుకుంటూ దానిని గుడిసెలోకి తీసుకువెళ్లారు. యువరాజు కదలడానికి సాహసించలేదు. మరియు ఒక యుగం గడిచినట్లు అనిపించిన తర్వాత అతనికి గట్టి గురకలు మాత్రమే వినిపించాయి. కాబట్టి దొంగలు వారు సేవించిన వైనంతటినీ నిద్రతో పోగొట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. జాగ్రత్తగా దుప్పటి నుండి బయటకు పాకుతూ యువరాజు అందరూ నిద్రపోయారని నిర్ధారించుకున్నాడు. గుడిసె నుండి బయటకు వచ్చిన తరువాత యువరాజు వేగంగా కనిపించే గుర్రాన్ని ఎంచుకుని దానిపైకి ఎక్కి కంపిల్యలోని రాజభవనం వైపు పూర్తి వేగంతో పరుగెత్తాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు రాజభవనం మొత్తం గందరగోళంగా ఉంది. యువరాణి మాయమైపోయింది. మరియు అప్పటికే వెతకడానికి పార్టీలు నగరాన్ని శోధిస్తున్నాయి. మరియు రాజు యొక్క అశ్వికదళం అరణ్యం మొత్తాన్ని వెతకడానికి సిద్ధంగా ఉంది. యువరాజు మంత్రులతో ఒకేసారి మాట్లాడుతున్న రాజు వద్దకు నేరుగా వెళ్లి జోక్యం చేసుకున్నాడు. మహారాజా, యువరాణి సురక్షితంగా ఉంది. మరియు నేను మిమ్మల్ని ఆమె వద్దకు తీసుకువెళతాను. కాని ముందుగా ఆమెను అపహరించిన దొంగలు నిద్రిస్తున్న చోటుకు మీ మనుషులను నేను నడిపించనివ్వండి. రాజు వివరణ అడగడానికి సమయాన్ని వృధా చేయలేదు. మరియు త్వరలోనే యువరాజును తన పక్కన పెట్టుకుని రాజు నేతృత్వంలోని బలమైన అశ్వికదళం అరణ్యం గుండా పరుగెత్తింది. నిద్ర మత్తులో ఉన్న దొంగలు తక్కువ ప్రతిఘటన చూపారు మరియు త్వరలోనే అణచివేయబడ్డారు. ఆ దండునాయకుడు తన గొంతుపై రాజు కత్తి ఉండటంతో దయకోసం ఆశతో యువరాణిని అపహరించడానికి కింగ్ చంద్రవర్ణం తమకు భారీ మొత్తాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడని ఒప్పుకోవడానికి చాలా ఆతురతగా ఉన్నాడు. ఆ దుష్టుడు మూల్యం చెల్లించేలా చూస్తాను అని రాజు కోపంగా అన్నాడు. తరువాత తన అధికారులలో ఒకరివైపు తిరిగి అతను ఆజ్ఞాపించాడు, ఈ దుర్మార్గులను తీసుకువెళ్లి ఉరితీయండి. తరువాత రాజు మరియు యువరాజు ఆ వృద్ధురాలి గుడిసె వద్దకు వెళ్లారు. అక్కడ వారు యువరాణిని సురక్షితంగా సంతోషంగా ఆ వృద్ధురాలి సంరక్షణలో కనుగొన్నారు. వారు రాజభవనానికి తిరిగి రాగానే రాజు తన సైన్యాన్ని సౌవీర రాజ్యాన్ని జయించమని మరియు కింగ్ చంద్రవర్ణాన్ని బ్రతికి ఉన్నా లేదా చనిపోయినా తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. విశాలమైన దండయాత్ర చేసే సైన్యాన్ని చూసి సౌవీర సైన్యం తిరుగుబాటు చేసింది మరియు ఆ అసహ్యకరమైన చంద్రవర్ణం అతని సొంత మనుషులచే చంపబడ్డాడు. కొద్దికాలం తర్వాత యువరాజు యువరాణి సంతోషంగా వివాహం చేసుకున్నారు మరియు రాజు అరణ్యంలోని ఆ వృద్ధురాలికి పెన్షన్ ఇచ్చాడు.